ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తానండి. ప్రియమైన సహోదరులారా, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 39వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. అది ఏంటంటే, స్టెఫెన్ గారు సుదీర్ఘ ప్రసంగంలో దేవదూత స్వరూపం ధరించుకుని ఆత్మవశుడై ప్రసంగిస్తున్న ప్రసంగంలో భాగంగా ఈ వచనం. అదేంటంటే, ఇతనికి మన పితరులు లోబడనలక ఇతనిని త్రోసివేసిరి. తమ హృదయంలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టు దేవతను మాకు చేయమని ఐగుప్తు దేశంలో నుండి మనం తోడుకొచ్చిన ఈ మోషే ఏమైనాని మాకు తెలియదని అహరోనుకి ఉత్తరం ఇస్తారండి. అదేవిధంగా ఆనాడు అరణ్యంలో 40 సంవత్సరాలు ఎర్ర సముద్రంలోనూ ఐగుప్తు అరణ్యంలోనూ ఆ ఎడారిలోనూ వారు దేవుడు మోషే ద్వారా ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేయించాడు. అయినను వారు లోబడనలేకపోయారు. అయితే ప్రియమైన సహోదరుల వారిని కఠినంగా శిక్షించి హెబ్రీ పత్రికలో చెప్తాడు, వారిని కఠినంగా శిక్షించి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు కోపపడి ఆ మాట అనేది వారితో మాట్లాడాడు. అయితే ప్రియమైన సహోదరులు, ఇప్పుడు మనం యేసుక్రీస్తుని విశ్వసించి వెంబడిస్తున్నాం. మనం ఎలా ఉంటున్నాం? దేవుని మాటకు లోబడుతున్నామా లేదా? లేదంటే దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్నాము లేదా? ఆయన్ని ప్రేమిస్తున్నాము లేదా? ఈ లోకంలో వచ్చే కష్టాలు నష్టాలు వాటికి భయపడి లోబడి లోక సంబంధమైన వాటికి లోబడి అపవాది తంత్రాలకు లోబడిపోయి వెనక్కి తీస్తున్నామేమో ఒకసారి పరీక్షించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ విశ్వాస జీవితం అనేది చాలా అంటే చాలా పోరాటం చేయాలి మనం. ఎందుకంటే యోబు గ్రంథంలో చెప్పినట్టు ఈ భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదంటే మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. మనం యుద్ధం చేస్తున్నామండి. అపవాదితో యుద్ధం చేస్తూనే యేసుక్రీస్తుని వేసిన బాటలో మనం నడుస్తున్నాం కనుక మనం ఎటువంటి ఈ లోక సంబంధమైన వాటికి, ఈ లోక సంబంధంలో వచ్చే కష్టాలకు నష్టాలకు వెనక్కి తీయకుండా మనం విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగితే దేవుడు మనకు గొప్ప జీవకిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు మనకి సహాయంగా ఉండడానికి ఆయన ఆత్మను, సత్యస్వరూపి అయిన ఆత్మను మనకు దయచేశాడు. కనుక ప్రియమైన సహోదరులారు, ఎవరు మీ విశ్వాస జీవితాల నుంచి వైదొలిగిపోకూడదని ప్రేమతో తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాగటిపైన చేయి వేసి వెనుక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి ఎంత మాత్రం పాత్రుడు కాడని యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక వెనక తట్టు తిరగకూడదు. మన విశ్వాస జీవితంలో విజయాన్ని సాధించి దేవుడిచ్చి ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలని అందరికీ ప్రేమతో తెలియజేస్తాను.